ఇంకా దర్శనం చేసుకొని టెంపుల్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి అక్కడి నుంచి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్న కుంభకోణంకైతే వెళ్ళిపోయాం. అక్కడ రీచ్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ 1 ½ అవర్ అయితే పడింది. ఇంక అక్కడ రీచ్ అయిపోయి కుంభకోణంలో ఉన్న ఆది కుంభేశ్వర్ టెంపుల్‌కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా మాకు దర్శనానికి హార్డ్‌లీ 10 మినిట్స్ అయితే పడింది. కానీ మాకు ఇక్కడ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే అయ్యింది. ఏంటంటే మేము వెళ్ళే టైంకి టెంపుల్‌లో ఒక ఎలిఫెంట్‌ని తీసుకొచ్చారనమాట. యాక్చువల్లీ టెంపుల్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అది. ఇంకా టెంపుల్ క్లోజ్ అయ్యే ముందు ఎలిఫెంట్‌ని అమ్మవారి దర్శనానికైతే తీసుకెళ్లారు. అదైతే మాకు చాలా అనిపించింది. లైక్ ఆ ఎలిఫెంట్ మొత్తం టెంపుల్ మొత్తం ప్రదర్శనలు చేసి నెక్స్ట్ అమ్మవారి దర్శనానికెళ్ళి అక్కడ అమ్మవారిని మొక్కింది. అది నా మైండ్‌లో ఇంకా అలా ఫిక్స్ అయిపోయిందనమాట. అంత బ్యూటిఫుల్ సీన్ అది. నేను ఫస్ట్ టైం అలా ఒక ఎలిఫెంట్ వెళ్ళి అలా అమ్మవారి దర్శనం తీసుకోవడం అండ్ మొక్కడం అది నాకు చాలా అనిపించింది. ఇంకా వినాయకకి దండేసేటప్పుడు కూడా అది ఇలా బెండ్ అవుతుంది. నాకది అసలు ఇంత క్యూట్ అనిపించిందో. ఇంకా దానికి హారతి ఇచ్చేసాక అది బ్యాక్ నడుస్తూ వెళ్ళిందనమాట. నేను కూడా ఇంకా మొత్తం దాంతోనే ఉండే దర్శనం అయ్యి అది బయటికొచ్చేంత వరకు. ఇంకా బయటకొచ్చేసాక దానికి కొన్ని ఫ్రూట్స్ అవన్నీ తినిపించి ఇంకా మేము టెంపుల్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసాము. ఈ టెంపుల్ అయితే కుంభకోణంలో చాలా ఫేమస్ శివ టెంపుల్స్‌లో ఒకటి. లైక్ యాజ్ పర్ ది హిస్టరీ బ్రహ్మగారి అమృత కుంభం ఇక్కడ బ్రేక్ అయిందని నమ్ముతారు. అందుకే ఈ ప్లేస్‌కి కుంభకోణం అని పేరు వచ్చిందంట. ఇంకా మేము ఈ 2 టెంపుల్స్ కవర్ చేశాక నెక్స్ట్ మేము తంజావూరుకి అయితే వెళ్ళిపోయాం. కుంభకోణం నుంచి తంజావూరు ఆల్మోస్ట్ 41 కిలోమీటర్స్ ఉంటుంది. మాకు అరౌండ్ 1 ½ అవర్ అయితే పడింది తంజావూరు రీచ్ అవ్వడానికి. ఇంకా అక్కడే మేము రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి హాల్ట్ అయిపోయాం. ఇంకా మేము ఎక్కడ స్టే చేసాం, నెక్స్ట్ మేము ఏమేం ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసాం అనేది మా డే 3 వ్లాగ్‌లో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.